వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ పొలిటికల్ లీడర్ గా మారిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా కూటమి నేతలను కలుపుకుని పోయే స్వభావం ఉన్న పవన్ అస్థినా వేదికగా 2 రోజుల పాటు కీలక మంత్రాంగాలు జరిపారు. అంతేకాకుండా ఢిల్లీలో కూటమి నేతలకు గ్రాండ్ గా విందు ఏర్పాటు చేశారు. అస్థినా పర్యటనకు వెళ్లిన జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. తాను నిర్వహిస్తున్న శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు తన పరిధిలోకి రాని శాఖలకు చెందిన మంత్రులతో కూడా ఆయన తన పర్యటన తొలి రోజు సమావేశమయ్యారు. రెండో రోజైన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంటు భవన్లో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది. మామూలుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని ఇతరుల్ని కలిసి ఓ 10 నిమిషాలు మాట్లాడితే గొప్ప అన్నట్లుగా ఉంటుంది. కానీ పవన్తో అరగంట సేపు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల కూటమి ఎంపీలు కేంద్ర మంత్రులకు ఢిల్లీలోని ప్రఖ్యాత తాజ్ హోటల్లో పవన్ కళ్యాణ్ భారీ విందు ఏర్పాటు చేశారు. బీజేపీకి చెందిన 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్, టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, కేశినేని చిన్ని సహా కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉత్తరాదికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ విందుకు హాజరయ్యారు. 108 రకాల పదార్థాలతో పూర్తి శాకాహారంతో కూడిన విందు ఇవ్వడం గమనార్హం. ఈ విందులో ఉత్తరాది, దక్షిణాది స్వీట్లు, ఇతర పదార్థాలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈ విందు మర్యాద పూర్వకమేనని, రాజకీయాలేమీ చర్చించలేదని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోదీతో పవన్ భేటీ కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటించిన నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేశారు. 100% ఫలితాలు రావడంతో పాటు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు ఢిల్లీలో రెడ్ కార్పెట్ పరిచారని జన సైనికుల మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.